లా అండ్ ఆర్డర్ పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణలోని షాపులు, ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10:30 నుంచి 11 కల్లా కట్టేయాలి అని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో నేరాల తీవ్రత పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాత్రులు అనవసరంగా వీధుల్లో తిరగొద్దు అని ప్రజలకు పోలీసులు సూచించారు. తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వొద్దని అన్నారు. రాత్రిలో పబ్లిక్ ప్లేసుల్లో మద్యం తాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా పోలీసుల ఆదేశాలపై వ్యాపారులు, ప్రజలు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని నైట్ లైఫ్ పై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. చార్మినార్ పరిసరాలలో అర్ధరాత్రి వరకు జనాల సందడి ఉంటుందని స్థానిక వ్యాపారి ఒకరు పేర్కొన్నారు. ప్రభుత్వం నేరాలను నియంత్రించాలి, కానీ ఈ దిశగా చేపట్టే చర్యలతో ప్రజలకు నష్టం కలగకూడదు అని పేర్కొన్నారు. నగర ప్రజల అభిరుచులు మారుతున్నాయని, సాయంత్రం వేళల్లో కుటుంబంతో సహా విహరించేందుకు ఆసక్తి చూపుతున్నారని మరో వ్యాపారి అభిప్రాయపడ్డారు. షాపులు మూసేసే సమయంలో అనేక మంది కస్టమర్లు హడావుడిగా షాపులకు వస్తూ ఉంటారని, కాబట్టి అర్ధరాత్రి వరకు షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలి అని కోరుకుంటున్నారు.